సో మీకోసం కొత్త వీడియోతో వచ్చేసాను. హ్యాపీ ఈస్టర్ అందరికీ కూడానా. నా ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హ్యాపీ ఈస్టర్ అందరికీ. ఇప్పుడైతే ఈస్టర్ మేము ఫస్ట్ టైం అరకులో చేసుకోబోతున్నాం. సో ఎలా చేసుకుంటామో ఏంటా అన్నది మీకు ఫుల్ వీడియో అయితే చూపించేస్తాను. సో అరకు వెళ్ళడం మీకు ఎలాగా 2 వీడియోస్‌లో చూపించాను కాబట్టి ఇప్పుడు అదంతా తీయలేను నేనిప్పుడు. సో ఇంకెందుకు మరి స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. మా మమ్మీ నేను అయితే స్టార్ట్ అయిపోయాము. మా చెల్లయితే రావట్లేదనమాట. సో ఏంటంటే మా సంతకు వాళ్ళందరూ నిన్న వెళ్ళిపోయారు ఫ్యామిలీ మొత్తము. మా సంతకేమో మాకు సర్ప్రైజ్ కావాలి అని అడుగుతుంది. సో మా మమ్మీ సర్ప్రైజ్ ఇద్దాం పదా అని చెప్పేసి మా మమ్మీ నేను స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అరకు అయితే రీచ్ అయిపోయాం. మా సంతకైతే నిన్నటి నుంచి సర్ప్రైజ్ అని అడుగుతుంది. మేము రావట్లేదని చెప్పాము. కానీ ఈరోజైతే వచ్చేసాము. సో మరి ఏమంటారో చూద్దాం పదండి. మా అమ్మమ్మ అయితే బయటకొచ్చింది. అమ్మమ్మ, తాతయ్య అయితే బయటన కూర్చొని ఉన్నారు. సో మేము రాగానే మా అమ్మమ్మ ఆశ్చర్యపోతుందన్నమాట. మా తాతయ్య కూడానా. సో మేము మా అమ్మమ్మ, తాతయ్యని నోరు మూసేయమని చెప్పాము. ఎందుకంటే మేము వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తున్నాం కదా, సర్ప్రైజ్. సో ఇంకా మేము లోపలికి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అయ్యారో అన్నది చూడండి. సర్ప్రైజ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మా తమ్ముళ్ళతో కలిసి క్రికెట్ ఆడుతున్నా అనమాట. జస్ట్ నార్మల్ క్రికెట్. సో బ్యాట్ లేదు, అక్కడ ఏదో స్టిక్ ఉంటే వాళ్ళు తీసుకొని ఆడుతున్నారు. నేను వాళ్ళ చేతిలో నుంచి తీసుకొని వాళ్ళతో పాటు ఆడుతున్నాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను, మా శాంతక్క, మా శరణ్య అక్క కలిసి. సో ఈ చర్చ్ నేను అరకులో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కానీ చర్చ్కి మాత్రం ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఈ చర్చ్ అయితే చాలా బాగుంది. ముందు రోజే షూటింగ్ అయ్యిందంట. భోజనాలు కూడా పెట్టారు. కాకపోతే మా ఇంట్లోని పనసపండు బిర్యానీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ తినలేదు. సో ఇంకేంటి మరి చర్చ్ అయితే చూసేసాను నేను. సో మీరు కూడా ఒక లుక్ వేసేస్తారా? సో లంచ్ అవన్నీ అయిపోయిన తర్వాత హౌసీ కూడా ఆడామండో, అది వీడియో తీయలేదు. ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కొట్టుకుంటున్నారు. అయితే ఇంకా ట్రైన్కి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి బయట కూర్చొని ముచ్చట్లాడుతున్నాం అన్నమాట మేమందరం కలిపి. సో అలాగా పరిగెత్తుకోవడం, ఇంకా మాట్లాడుకోవడం, ఇంకా ఈ బుడ్డి దాంతో నేను ఎక్కువసేపు ఆడుకున్నాను బాగానా. సో ఇంకేంటి, స్ప్రే ఉంటే ఈ స్ప్రేలతో కూడా ఆడుకున్నాను. ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా శాంతక్క కాయగూరలు కొంటుంది, ఫ్రెష్ కాయగూరలు. ఇంకా ట్రైన్లోకి ఎక్కి అందరం కూర్చున్న తర్వాత ఈ బుడ్డోడికేమో మా మాయ ఉత్తిత్త ఐస్ క్రీమ్ చేసేస్తున్నాడు. ఉత్తిత్త ఐస్ క్రీము. ఇంకా తర్వాత ఈడ అందరితో గొడవ ఆడాడో, ఈ గొడవ ఎలా ఆడతాడో చూడండి ఒకసారి. కానీ అది నేను వీడియో తీయలేదు సరిగ్గాన.
గట్టిగానే ఆడాడు. గొడవ మాత్రం ఆడేశాడు. మళ్ళీ ఆడి ఏడ్చేశాడు. సో, ఇంకా నేను మా మాయ అయితే ట్రైన్‌లోని డాన్స్ చేశాము. ఇదొక వీడియో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎప్పటికీ మర్చిపోలేనిది మా డార్లింగ్‌తో. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను ట్రైన్ వీడియోస్ అలాగే అన్నీ తీసుకుంటూ వ్యూస్ గట్టా అన్నీ తీసుకుంటూ వెళ్ళానన్నమాట. అండ్ ఇది అసలు సిసలైన మా ఊరు వచ్చేసిందండి బొర్రా కేవ్స్. ఇది మా మమ్మీ సొంత ఊరు మాట బొర్రా కేవ్స్ అన్నది. సో, ఇక్కడే మేము దుంపలబడిలో కూడా చదివాము స్కూలు. 2 ఇయర్స్ చదివాము మేము. సో, ఈ వీడియో కూడా స్టేషన్ వీడియో కూడా నేను తీసుకున్నాను నార్మల్‌గాన. సో, నేను ఏవైతే వీడియోస్ తీసానో వ్యూ పాయింట్స్ అనేవి సో, అవి కూడా నేను పెట్టాను. ఇంకా మేము ఏం పిక్స్ తీసుకున్నాము అన్నది కూడా మేము లాస్ట్‌లో అటాచ్ చేశానన్నమాట. సో, అవి కూడా చూసేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంతే మరి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ అనూష.